హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం 80,000 రూపాయల ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలోని గేమింగ్ కమ్ ప్రొడక్టివిటీ పీసీ బిల్డ్కి సంబంధించిన గైడ్ గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో గేమింగ్ కమ్ ప్రొడక్టివిటీ అంటే దీంట్లో మీరు ట్రిపుల్ టైటిల్ లాంటి గేమ్స్ని అయితే మీరు చాలా స్మూత్గా అయితే ఆడుకోవచ్చు. దాంతోపాటుగా మీరు లైవ్ స్ట్రీమింగ్ అయితే చేయొచ్చు. సో మీరు పీసీని యూజ్ చేసి లైవ్ స్ట్రీమింగ్ కూడా చేయొచ్చు. దాంతోపాటుగా ప్రొడక్టివిటీ పరంగా అంటే మీరు వీడియోస్ ఎడిటింగ్ చేయాలన్నా, లేదా గ్రాఫిక్ డిజైనింగ్ యూజ్ చేయాలన్నా, లేదా ఆఫ్టర్ ఎఫెక్ట్స్, బ్లెండర్ లాంటి హెవీ సాఫ్ట్వేర్స్ మీరు యూజ్ చేయాలన్నా సరే ఈ పీసీలో మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ అనేది చూడడం అయితే జరుగుతుంది. కాబట్టి సో మనం వీడియోని ఆలస్యం చేయకుండా వీటిలో ఏ కాంపోనెంట్స్ యూజ్ చేసామో తెలుసుకుందాము. సో అందుకంటే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఈ ఛానల్లోని పీసీ అండ్ ల్యాప్టాప్ రిలేటెడ్ స్టఫ్ మాత్రమే దీంట్లో మేము పోస్ట్ చేస్తుంటాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలాంటి కంటెంట్ని ఇష్టపడే వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మనం ఆలస్యం చేయకుండా ఏ కాంపోనెంట్స్ యూజ్ చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ బిల్లో మనం ఇంటెల్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం ఇది జరిగింది. ఇంటెల్ i5 14th జనరేషన్ ప్రాసెసర్ 14400F అనే ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఇది మనకి 10 కోర్స్ అండ్ 16 థ్రెడ్స్ అయితే మనకి ప్రాసెసర్ రావడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి 6 పర్ఫార్మెన్స్ కోర్స్, 4 ఎఫిషియన్సీ కోర్స్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. ఏవైతే మనకి పర్ఫార్మెన్స్ కోర్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఈ పర్ఫార్మెన్స్ కోర్స్ అయితే యూజ్ అయితే అవుతాయి. అలా కాకుండా మనం యూట్యూబ్ చూస్తున్నప్పుడు లేదా గూగుల్ ఏమైనా ఆర్టికల్స్ సెర్చ్ చేస్తున్నప్పుడు, చిన్న చితక పనులు చేస్తున్నప్పుడు రిమైనింగ్ 4 ఎఫిషియన్సీ కోర్స్ ఏవైతే ఉన్నాయో అవే యూజ్ అయితే అవుతాయి. సో దీని ద్వారా మనకి కంప్లీట్గా ఒక మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఈ ప్రాసెసర్లో చూడడం అయితే జరుగుతుంది. అయితే ఈ ప్రాసెసర్లో వచ్చే స్టాక్ కూలర్ ఏదైతే ఉంటుందో ఇది అంత గ్రేట్గా అయితే ఉంటుందో, అందుకని చెప్పి నేను మీకు ఒక ఎయిర్ కూలర్ని అయితే రికమెండ్ అయితే చేస్తున్నాను. యాంటీ స్పోర్టిక్ బ్రాండ్కి సంబంధించిన ICC 612 అని చెప్పి ఒక మోడల్ చూడడం అయితే జరుగుతుంది. నేను దాన్ని అయితే రికమెండ్ చేస్తున్నాను. మీరు కావాలంటే వేరే ఏ బ్రాండ్లో అయినా సరే ఒక ఎయిర్ కూలర్ని అయితే సపోజ్ యాడ్ అయితే చేసుకోండి. సో మీ పీసీకి ఓవరాల్ ఆ హీట్ అబ్జర్ప్షన్ ఏదైతే ఉంటుంది కదా, అది మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది చూడడం అయితే జరుగుతుంది. స్టాక్ కూలర్లో అంత గ్రేట్ అయితే ఉండదు. AMDలో మీకు బెటర్ ఆప్షన్స్ ఉంటాయి, కానీ ఇంటెల్లో మీకు స్టాక్ కూలర్ అనేది అంత గ్రేట్ అయితే ఉండదు. మీరు ఎయిర్ కూలర్ అయితే యూజ్ చేయొచ్చు, లేదా AIO లేదా ఆల్ ఇన్ వన్ కూలర్ అని చెప్పి మనకు వేరియంట్ అయితే ఉంటాయి. అలాంటివి కూడా మీరు కంప్లీట్గా యూజ్ చేయొచ్చు. అయితే ప్రైస్ అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి నేను మీకు AIO అయితే సజెస్ట్ అయితే చేస్తున్నా. నా కమింగ్ టు ది మదర్ బోర్డ్ విషయానికి వస్తే కనుక మనకి ఏదైతే మదర్ బోర్డ్ ఉంది కదా, ఇది మనకి 14th జనరేషన్ ప్రాసెసర్కి సపోర్ట్ చేసే విధంగా అయితే ఉండేటైతే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ బిల్లో నేను మీకు B760M మదర్ బోర్డ్ని అయితే రికమెండ్ అయితే చేస్తున్నాను. ఇది మీకు MSI బ్రాండ్ నుంచి అయితే వస్తుంది. అలా కాకుండా మీకు డిఫరెంట్ బ్రాండ్స్లో కూడా మీకు మదర్ బోర్డ్స్ అయితే దొరుకుతాయి. అయితే నేను మీకు ఇక్కడ MSI బ్రాండ్లోని B760M వైఫై గేమింగ్ మదర్ బోర్డ్ని అయితే రికమెండ్ అయితే చేస్తున్నాను. ఇది మీకు DDR5 ర్యామ్ సపోర్ట్తో రావడం అయితే జరుగుతుంది. అయితే మీకు దీంట్లో డిసడ్వాంటేజ్ అయితే ఒకటైతే ఉంది. అదేంటంటే ఏవైతే ర్యామ్ స్లాట్స్ ఉన్నాయి కదా, ఇవి మీకు 2 మాత్రమే ఇస్తున్నారు. సో మీరు అడిషనల్గా ఫ్యూచర్లో మీరు ర్యామ్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే కనుక 2 మాత్రమే ఉంటాయి. సో ర్యామ్ని పర్చేస్ చేసినప్పుడు మీరు ముందే ఆలోచించుకొని పర్చేస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే తర్వాత మీరు అప్గ్రేడ్ చేద్దామన్నా అడిషనల్గా స్లాట్ ఉండకపోవడం అనేది దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ అయితే చెప్పుకోవచ్చు. నా కమింగ్ టు ది అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మీకు 2 M.NVMe స్లాట్స్ అయితే ఉంటాయి. అంటే ఒక దాంట్లో మీరు ప్రజెంట్ ఒక SSDని యూజ్ చేసిన భవిష్యత్తులో మీరు స్టోరేజ్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నా మీకు రిమైనింగ్ ఇంకొక స్లాట్ అయితే ఉంటుంది. కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అయితే చెప్పుకోవచ్చు. సో మీరు కావాలంటే వేరే ఏ మోడల్ అయినా సరే మీరు పిక్ చేసుకోవచ్చు. అక్కడైతే మీకు 4 ర్యామ్ స్లాట్లు ఉంటాయి, వాటిని పిక్ చేసుకోవచ్చు. లేదా ఫస్ట్ కానీ మీరు ర్యామ్స్ యొక్క కెపాసిటీ ఏదైతే ఉంటుందో వాటిని పెంచుకుంటే మీకు ఇదే సరిపోతుంది. సో నేనైతే మీకు ఇక్కడ MSI B760M మదర్ బోర్డ్ని అయితే రికమెండ్ అయితే చేస్తున్నా. నా కమింగ్ టు ది గ్రాఫిక్ కార్డ్ విషయానికి వస్తే కనుక మనకి 5000 సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్ లాంచ్ అయ్యాయి కాబట్టి 4000 సిరీస్ గ్రాఫిక్ కార్డ్ యొక్క ప్రైస్ అనేవి మనకి తగ్గే ఉంటాయి. సో దాని కారణంగా నేను ఇక్కడ 460 గ్రాఫిక్ కార్డ్ని అయితే రికమెండ్ అయితే చేస్తున్నాను. గిగాబైట్ బ్రాండ్కి సంబంధించిన 4060 8GB వేరియంట్ అయితే రికమెండ్ చేస్తున్నాయి. ఇది మీకు ఈగల్ OC ఎడిషన్లో అయితే రావడం అయితే జరుగుతుంది. దీంట్లో మీకు 3 ఫ్యాన్స్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. 8GB VRAMతో అయితే మీకు ఈ గ్రాఫిక్ కార్డ్ అనేది ఒక 30,000 రూపాయల ప్రైస్ రేంజ్ నుంచి 32,000 రూపాయల ప్రైస్ రేంజ్, ఇంకా తక్కువ ప్రైస్ రేంజ్లో మీకు దొరుకుతాయి. సో మీరు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండింటిలో కూడా మీ ఓన్ రీసెర్చ్ చేయండి. మంచిగా బార్గెన్ చేస్తే కనుక మీకు మంచి ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఒక బెటర్ గ్రాఫిక్ కార్డ్ అనేది చూడడం అయితే జరుగుతుంది. నా కమింగ్ టు ది ర్యామ్ విషయానికి వస్తే కనుక సో మన మదర్ బోర్డ్ అనేది DDR5 ర్యామ్ని అయితే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ DDR5 ర్యామ్ని అయితే మీరు పిక్ చేసుకోవచ్చు. నేను మీకైతే 2 16GB ర్యామ్ స్టిక్స్ని అయితే రికమెండ్ అయితే చేస్తున్నాను. ఓవరాల్గా 32GB ర్యామ్ అనేది పీసీలో ఉండబోతుంది. DDR5 సపోర్ట్తో అయితే మనకి ఇది చూడడం అయితే జరుగుతుంది. 6000 MHz ఫ్రీక్వెన్సీతో అయితే ఈ ర్యామ్స్ అయితే వర్క్ అయితే అవుతాయి. సో ఆన్లైన్లో వీటి ప్రైస్ అనేది 8000 అయితే ఉంది. సో మీరు డిఫరెంట్ బ్రాండ్స్ని అప్రోచ్ అయినా లేదా మీరు ఒక సింగిల్ 16GB స్టిక్ని తీసుకున్న ప్రైస్ అనేవి తగ్గుతాయి. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్లో మీకు మ్యాటర్ అయితే ఉండదు. సో ముందుగానే నేను
32 GB తీసుకోవడం వల్ల ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ పొందుతారని చెప్పి అయితే నేను పిక్ చేశాను. మీరు కావాలంటే ప్రైజ్ని తగ్గించుకోవడానికి 16 GB సింగిల్ స్టిక్ని అయితే మీరు యూజ్ చేయొచ్చు. సో దీనివల్ల మీకు ఓవరాల్గా 16 GB పర్ఫార్మెన్స్ లభిస్తుంది అండ్ ప్రైస్ కాస్ట్ కటింగ్ కూడా మీకు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. నా కమింగ్ టు ది స్టోరేజ్ విషయానికి వస్తే కనుక స్టోరేజ్ అనేది ఇక్కడ మీరు మీ మీద డిపెండ్ అయితే ఉంటుంది మీకు ఎంత స్టోరేజ్ కావాలనేది. నేను ఇక్కడ మీకు 1 TB స్టోరేజ్ అయితే రికమెండ్ అయితే చేస్తున్నాను. క్రూషియల్ బ్రాండ్కి సంబంధించిన P3+ అని చెప్పి మనకు ఒక Gen 4 M.2 NVMe SSD అయితే చూడడం అయితే జరుగుతుంది. 1 TB స్టోరేజ్తో అయితే మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. మీరు కావాలంటే కనుక కాస్ట్ కటింగ్ చేసుకోవడానికి 500 GB స్టోరేజ్ని అంటే SSDని మీరు యూజ్ చేయొచ్చు. అలాగే ఒక హార్డ్ డిస్క్ని కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. బట్ మస్ట్ అండ్ షుడ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం 2025లో ఉన్నాం కాబట్టి ఇక్కడ మనకి M.2 NVMe SSD అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అంటే దీంట్లో మీకు బెటర్ బూట్ ఎక్స్పీరియన్స్ అని చూడడం జరుగుతుంది. అంటే మీరు గేమ్స్ని ఫాస్ట్గా లోడ్ చేయాలన్నా లేదా బూట్ మెనూ ఫాస్ట్గా లోడ్ అవ్వాలన్నా ఓవరాల్గా మీరు వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఆ సాఫ్ట్వేర్స్ ఓపెన్ అవ్వాలన్నా సో వీటన్నిటికీ కూడా మీకు SSD అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో అందుకని చెప్పి మీరు ఇక్కడ 1 TB యూజ్ చేయొచ్చు లేదా 500 GB SSD యూజ్ చేసి రిమైనింగ్ అమౌంట్ని కొంచెం ఏమంటారు కూడబెట్టుకొని తర్వాత 1 TB హార్డ్ డిస్క్ని కూడా మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. సో అప్ టు యూ ఉంటుంది, అది మీ అవసరాన్ని బట్టి అయితే మీరు పిక్ చేసుకోవచ్చు. సో మనకి నెక్స్ట్ చూసుకుంటే మనకి పవర్ సప్లై యూనిట్ అయితే ఉంటుంది. సో ఏదైతే మన ఓవరాల్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా వీటన్నిటిని మనం కంపేర్ చేసుకుంటే ఒక 650 వాట్ పవర్ సప్లై యూనిట్ అనేది సరిపోతుంది. సో ఇది మనకి ఫ్యూచర్ ప్రూఫింగ్కి కూడా పనిచేస్తుంది. అలాగే ఏవైతే మన కాంపోనెంట్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ 650 వాట్ పవర్ సప్లై యూనిట్ సరిపోతుంది. మీరు ఏ బ్రాండ్లో అయినా సరే మీరు దీన్ని పిక్ చేసుకోవచ్చు. 80+ బ్రౌన్ సర్టిఫికేట్ ఉన్నటువంటి పవర్ సప్లై యూనిట్ మీరు పిక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అండ్ స్పోర్ట్స్ బ్రాండ్ నుంచి RX 650 అని చెప్పి ఒక మోడల్ అయితే ఉంది. సో దాన్ని అయితే రికమెండ్ అయితే చేస్తుంది. అలా కాకుండా మీరు ఏ బ్రాండ్లో తీసుకున్నా సరే నథింగ్ అంతా పవర్ కన్జంప్షన్ ఒకటే అయితే అయ్యి ఉంటుంది. సో బ్రాండ్స్ డిఫరెంటే కానీ ఓవరాల్ పవర్ సప్లై అనేది ఒకటే అయితే అయి ఉంటుంది కాబట్టి మీరు దాన్ని అయితే పిక్ చేసుకోవచ్చు. నా కమింగ్ టు ది క్యాబినెట్ విషయానికి వస్తే మళ్ళీ కూడా క్యాబినెట్ అనేది కూడా అప్ టు యూ మీ మీద డిపెండ్ అయితే అయి ఉంటుంది. మీకు నచ్చిన క్యాబినెట్ని మీ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీరు పిక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అండ్ స్పోర్ట్కి సంబంధించిన క్రిస్టల్ జెట్ 2 అని చెప్పి ఒక మిడ్ టవర్ గేమింగ్ కేస్ని అయితే రికమెండ్ అయితే చేస్తుంది. ఎందుకనంటే దీని యొక్క లుక్స్ అనేవి చాలా బ్రిలియంట్గా అయితే ఉన్నాయి. సైడ్ ఫ్రంట్ మీకు మంచి గ్లాస్ ప్యానల్స్తోని అండ్ ఓవరాల్గా 3 ఫ్యాన్స్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. సైడ్ 2 బ్యాక్ 1. సో ఓవరాల్గా లుక్స్ పరంగా మీరు కొంచెం డిజైన్ చేసుకుంటే కనుక ఓవరాల్గా మీ ఎక్స్పీరియన్స్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంటుంది. సో ఏవైతే నేను కాంపోనెంట్స్ చెప్పాను కదా ఇవి కేవలం పీసీకి సంబంధించినవి. అడిషనల్గా మీకు మానిటర్, కీబోర్డు, మౌస్ ఇవైతే కావాల్సి అయితే ఉంటుంది. సో వీటిని కూడా మీరు కలుపుకుంటే రఫ్గా ₹1,00,000 ప్రైస్ రేంజ్లో పీసీ బిల్డ్ అయితే అవుతుంది. కంప్లీట్ పీసీ బిల్డ్. నేను ఇక్కడ కంప్లీట్ పీసీ బిల్డ్ అయితే చెప్పట్లేదు, కేవలం ఏదైతే కోర్ కాంపోనెంట్స్ ఉన్నాయో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ వీడియోలో అయితే మీకు ఇచ్చాను. సో ఒకవేళ మీరు పీసీని పర్చేస్ చేద్దాం అనుకున్నా లేదా మీరు పీసీని అప్గ్రేడ్ చేద్దాం అనుకున్నా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చండి కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం సో నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటే అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.